తిరుమల శ్రీవారిని నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల శివాజీ మీడియాతో మాట్లాడుతూ నూతన పాలక మండలి మంచి నిర్ణయాలు తీసుకుందని అన్నారు. భక్తులు అందరూ సమానమేనని భావించి దర్శన భాగ్యం కల్పించారని అన్నారు. చాలా బాగుంది, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓకే రండి సార్, కొద్దిగా స్లోగా రండి సార్. అంతేనా? స్లో. మీరే ఛానల్ అబ్బాయి? యూట్యూబ్ ఛానల్స్ లేదు సార్. ఇటు పోతా గురు. ఓకే సార్. యూట్యూబ్లో సార్ వాయిస్ ఇస్తారా? అది ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారిని కొలవటానికి, వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. గోవిందా గోవిందా.